జ్ఞానేశ్వరి పాప కనిపించకుండా పోయి 11 రోజులు అవుతుంది. పాపం పోలీసులు చాలా కష్టపడుతున్నారు. అయినా సరే ఆ పాప జాడ ఎక్కడా దొరకలేదు. అయితే కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ అన్నీ పెట్టేసి ఆ పాప గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. చిన్న పాప గురించి ఎందుకండి అంత అసభ్యకరంగా పెట్టడం? జాతకాలు చెప్పే వాళ్ళని లైవ్లోకి తీసుకుని వాళ్ళ చేత ఆ పాప గురించి అడుగుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారనంటే, నిన్న అమావాస్య కొన్ని గడియల్లో ఆ పాపని ఇది ఏదో ఒకటి చేసేస్తారని కొంతమంది, ఇంకొక ఆయన వచ్చి అంటాడు ఆ పాప 7 రోజులుగా నరకం అనుభవిస్తుంది, ఆ పాపను నానా చిత్రహింసలు పెడుతున్నారని చెప్పేసి ఆయన వచ్చి చెప్తాడు. ముందు కుక్క మీద శుద్ర పూజలు చేశారు, ముందు కుక్క చచ్చిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఆ పాప మీద కూడా చేస్తున్నారు, నెక్స్ట్ పాపే అని చెప్పేసి ఇంకొక ఆయన వచ్చి చెప్తాడు. ఆ పాప పేరు, గోత్రం, ఇంటి పేర్లు ఇలాంటివన్నీ చెప్తే ఆ పాప ఎక్కడుందో ఆ పాప జాతకం మొత్తం నేను చెప్పేస్తానని ఇంకొక ఆయన వచ్చి చెప్తాడు. అందరూ ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి వీడియోలు చేస్తున్నారు కదా. పోలీసులు అంత కష్టపడి 11 రోజుల నుంచి ఎండనక వాననక తిండి తిప్పలు లేక రాత్రి పగలు తేడా లేకుండా అడివంతా కూడా ఒక్క అడుగు కూడా వదిలిపెట్టకుండా అంత గాలిస్తున్నారే. మరి మీరు అందరూ ఏసీ రూముల్లో కూర్చుని ఇలా లైవ్ల్లో వీడియోలు చేసుకుంటూ కూర్చునే బదులు ఆ ఊరు వెళ్ళి చక్కగా పాప ఎక్కడుందో అడ్రస్ చెప్పి ఎక్కడుందో పట్టుకొస్తే మీకే సన్మానం చేసి చక్కగా మిమ్మల్ని గౌరవిస్తారు కదా. సోషల్ మీడియాలో కూర్చుని మీడియా ఛానల్స్ వాళ్ళు పిలవగానే లైవ్లోకి వచ్చి ఇలా పిచ్చి పిచ్చి సలహాలన్నీ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వయసులో పెద్దవాళ్ళు అయ్యుండి కూడా ఒక చిన్న పాపని ఇలా అడ్డం పెట్టుకొని మీరు వ్యూస్ కోసమే కావచ్చు, ఇంకా డబ్బుల కోసమే కావచ్చు, మీ రేటింగుల కోసమే కావచ్చు, ఏదైనా కావచ్చు, అసభ్యకరంగా మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి మీ మనస్సాక్షికి ఆలోచించుకోండి. ఇంకా వేరే విషయాలు ఏమన్నా అనుకోండి, మీరు ఎన్ని మాట్లాడినా పర్వాలేదు. అక్కడ పసిపాప ఏమైందో తెలీదు, తల్లిదండ్రులు కూడా పాపం ఏడుస్తున్నారు. ఇక్కడ ఎవరిని తప్పు పట్టడానికి లేదు, ఎవరు కిడ్నాప్ చేశారో తెలీదు, జంతువులు ఎత్తుకుపోయాయో తెలియట్లేదు, ఏం జరిగిందో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అలాంటి సమయంలో మీరు జాతకాల వాళ్ళని పిలుచుకొచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు కదా. ఏమన్నా కొంచెం అన్నా ఇది ఉందా? ఏమీ తెలియని ఆ పసిబాబు గురించి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జాతకాల పేరుతోటి ఆ అమ్మాయి జాతకం మొత్తం చెప్పేస్తున్నారు. నిజంగా మీరు గుండెల మీద చేసుకుని మీరు చెప్పే జాతకం మీద మీకు నమ్మకం ఉంటే చక్కగా ఊరు వెళ్ళి ఆ పాప ఎక్కడుందో పట్టుకొచ్చి పోలీసులకు అప్పచెప్పండి. నిజంగా మీ అంత గొప్పవాళ్ళు లేరు అనుకుని కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి మీ మాటే నమ్ముతారు, మీ దగ్గరికే వస్తారు, బోల్ డబ్బు సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఏసీ రూముల్లో కూర్చుని ఇక్కడ మీడియా వాళ్ళు పిలవగానే లైవ్లోకి వచ్చేసి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళకి నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. కొంచెం అన్న ఆలోచన ఉండాలి కదండి. అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి? ఒక చిన్న పాప గురించి మనం ఇలా మాట్లాడకూడదు కదా. 11 రోజులైంది, ఆ పాప పరిస్థితి ఏంటని ఎవరైనా ఆలోచిస్తున్నారా? సిఐ వచ్చి రూట్ మార్చేశాడు, ఎస్ఐ వచ్చి రూట్ మార్చేశాడు, నిన్నటిదాకా కిడ్నాప్ అన్నారు, ఇప్పుడు వచ్చి జంతువులు ఎత్తుకుపోయాని మళ్ళీ మాట మార్చేశారు అని చెప్పేసి ఇలా పోలీసులు కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఏమండి, 11 రోజుల నుంచి పోలీసులు కష్టపడుతున్నారు. మీడియా వాళ్ళు పోలీసుల్ని ఆ రకంగా మాట్లాడడం కరెక్టే అంటారా? ఒక్కసారి ఆలోచించుకోండి. వాళ్ళు ఏమన్నా పట్టించుకోకుండా వదిలేస్తే మీరు ఏమన్నా మాట్లాడినా పర్వాలేదు. సిఐ గారు ఎవరో వచ్చి జంతువులు ఎత్తుకు వెళ్ళిపోయేమో అని అనుమానిస్తాం, ఇప్పుడు ఆ రూట్లో మేము ప్రయత్నం చేస్తాము, ఆ ప్రదేశానికి వెళ్ళి ఏమన్నా జంతువులు కనుక రాత్రిపూట అక్కడ ఏమన్నా తిరుగుతున్నాయేమో కెమెరాలు పెట్టి చూస్తామని ఆ మాట కూడా చెప్పడం జరిగింది. నిన్నటిదాకా కిడ్నాపర్లు అన్నారు, ఇప్పుడేమో జంతువులు అంటున్నారని చెప్పేసి ఇలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఇంకా థంబ్నెయిల్స్ విషయానికి వస్తే కొండ చిలువ తినేసిందేమో, శుద్ర పూజలు చేసి ఆ పాపను ఎవరో ఏదో చేసేశారని, ఇంకా తల్లిదండ్రులు అయితే ఇంకా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. పాపం ఆ తల్లిదండ్రులు చిన్న వయసు పిల్లలండి, ఏదో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, వెంటనే 2 పిల్లల్ని కన్నారు. ఆ తల్లికి ఆ పిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలీదు, అంత అవగాహన కూడా ఆ తల్లికి లేదు. అమాయకంగా పాపం బక్కగా నీరసంగా తల్లిని కూడా అందరూ కామెంట్ చేస్తున్నారు. ఏంటి మీడియా వాళ్ళు వచ్చినా సరే ఆ అమ్మాయి ఏడవట్లేదు ఏంటని అందరూ ఆ అమ్మాయి మీద అనుమానించి ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి మాత్రం ఎంతసేపు అని ఏడుస్తుంది? ఒక పక్కన చంకలో చంటి పిల్ల ఉంది, పాలు తాగే పాప, ఆ పిల్లను కూడా చూసుకోవాలి కదా. మాట్లాడే వాళ్ళకి కొంచెం అర్థం ఉండాలి కదా. వెళ్ళిపోయిన పాప తిరిగి వస్తుందో లేదో తెలీదు, కానీ ఉన్న కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, ఆ చేసుకున్న భర్త పరిస్థితి ఏంటి, ఇంకొక చంటి బిడ్డ ఉంది, ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఎవరైనా ఆలోచిస్తున్నారా? తల్లి అడవట్లేదు, తండ్రి అడవట్లేదు, వాళ్ళు ధీమాగా మైకుల ముందరకు వచ్చి మాట్లాడుతున్నారని అంటున్నారే. వాళ్ళు ఎంతసేపు ఏడుస్తున్నారో మీకు ఏం తెలుసు? ఏ తల్లిదండ్రులకైనా బిడ్డ కనబడట్లేదంటే బాధగానే ఉంటుంది. అక్కడ తల్లిదండ్రులు నిర్లక్ష్యం అయితే కనబడుతుంది. ఆ రోజున ఆ భర్త తీసుకొచ్చి ఆ బిడ్డను అక్కడ వదిలిపెట్టినప్పుడు ఆ తల్లి ఆ చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళిపోయి ఉండుంటే ఈ రోజున ఇంతమంది ఇన్ని మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఈ పాప పరిస్థితి ఇలా అయ్యేది కాదు. ఆ అమ్మాయి అమాయకత్వం ఏంటో, నిర్లక్ష్యం ఇక్కడే ఉంటుంది కదా అని అన్న ఉద్దేశంతో అక్కడ వాళ్ళ నిర్లక్ష్యం కూడా కనబడింది. ఆ తండ్రి ఏమో తల్లి దగ్గర ఉందని ఆ అబ్బాయి పట్టించుకోపోవడం, తల్లి ఏమో తండ్రి దగ్గర ఉంది కదా అని ఆ అమ్మాయి పట్టించుకోపోవడం, మొత్తానికి ఎలాగైతే ఆ పాప అయితే మిస్ అయింది. ఏం జరిగిందో తెలియదు, ఎవరన్నా ఎత్తుకు వెళ్ళిపోయారో తెలియట్లేదు, జంతువులు ఏమన్నా చేసాయో కూడా ఏది అర్థం కావట్లేదు. ఒక పక్క ప్రాణంగా
పెంచుకున్న కుక్క కూడా చనిపోయింది. ఎవరైనా సరేనండి, ఇంట్లో మనం మూగజీవాలను పెంచుకుంటున్నామని అంటే అది చనిపోయిందంటే ఎంత బాధగా ఉంటుంది. ఓ పక్క పాప కనబడలేదు, ఓ పక్క పెంచుకున్న కుక్క చనిపోయింది, ఒక పక్క చూస్తే జనాలందరూ ఈ రకంగా మాట్లాడతారు. ఇప్పటికి 11 రోజులైంది. ఆ పాప ఎక్కడుందో ఎలా ఉందో ఏంటో పరిస్థితి అర్థం కాదు. ఒక పక్క పిచ్చి పిచ్చి తమ్నైల్స్ పెట్టేసి పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ వాళ్ళే ఇష్టం వచ్చినట్టు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, అక్కడ చిన్న పాప ఇష్యూ ఇది. వేరే వేరే ఏదైనా సరే మీరు మాట్లాడుకున్నా పర్వాలేదు, కానీ ఒక చంటి బిడ్డ గురించి అసభ్యకరంగా తమ్నైల్స్ పెట్టేసి ఆ రకంగా జాతకాలు చెప్పే వాళ్ళని తీసుకొచ్చి లైవ్లోకి అలా మాట్లాడించడం ఏమన్నా కరెక్టేనా? ఆ వీడియోలన్నీ చూసి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అంటే, నిన్న అమావాస్య అయింది, మా పిల్లని ఎవరన్నా ఏమన్నా చేశారా, ఎవరన్నా ఎత్తుకుపోయారా, శుద్ర పూజలు చేశారా, కుక్క అందుకే చనిపోయిందా, మా పిల్లని కూడా ఇలాగే చేశారని వాళ్ళు మానసికంగా ఎంత ఇబ్బంది పడతారు, ఎంత బాధపడతారు. పోయిన పాప ఎలాగో పోయింది, కనీసం మిగిలిన వాళ్ళ కోసమన్నా వాళ్ళు ధైర్యంగా బతకాలి కదా. ఇంకా వాళ్ళ దురదృష్టమో ఏమో, పాప లేదు, మిగిలిన వాళ్ళ కోసమన్నా వాళ్ళు అమ్మ ధైర్యంగా ఉండండి, ఇంకా అనుకోకుండా ఇలా జరిగింది, ఎవరు ఏం చేయలేమని ఒక 4 మంచి మాటలు చెప్పి వాళ్ళని ధైర్యంగా ఉండమని చెప్పడం పోయి ఇలా జాతకాల వాళ్ళని తీసుకొచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్? నిన్న ఒక ఆయన వెళ్ళాడు, అక్కడ ఏదో వాస్తు చూశాడు, ఇవి చూశాడు, అవి చూశాడు, పాప బతికే ఉంది, 2 రోజుల్లో వస్తుంది, గ్యారంటీగా వస్తుంది, నేను హైదరాబాద్ నుండి వచ్చి ఈ విషయం చూసి మాట్లాడుతున్నానని ఎవరో ఒక అతను చెప్పాడు. అతను చెప్పిన మాటలు కొంచెం ధైర్యంగా ఉన్నాయి, ఎక్కడ కూడా నెగిటివ్గా చెప్పలేదు. ఎందుకంటే ఎవరన్నా అలా చెప్పారనుకోండి, ఆ తల్లిదండ్రులకు ఒక నమ్మకం అనమాట, పలానా జాతకాలు ఆయన చెప్పాడు కదా, మా పాప ఎక్కడో ఉందిలే, ఈ రోజు కాకపోయినా రేపు వస్తుందని ఆశగా ఎదురు చూస్తారు వాళ్ళు. కానీ వీళ్ళేంటి, పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు వెళ్ళి జాతకాలు చెప్పే వాళ్ళని లైవ్లోకి తీసుకొని పాప జాతకాల గురించి ఎలా అడిగేస్తారండి? మీరు ఇక్కడ కూర్చొని జాతకం చెప్పే బదులు అక్కడికి వెళ్ళి ఆ పాప ఎక్కడుందో తీసుకురావచ్చు కదా. పోలీసులు కూడా పాపం అందుకే కదా ఇన్ని రోజులు కష్టపడుతున్నారు. కానీ ఆ పని మాత్రం ఎవరూ చేయరు. అక్కడికి వెళ్ళి మాత్రం ఆ పాపను వెతుకొద్దాం, వాళ్ళకి ఏదన్నా సాయం చేద్దాం, అందరితో పాటు మనం కూడా వెతుకుదాం, ఇలాంటి పనులు మాత్రం ఎవ్వరూ చేయరు. చక్కగా ఏసీ రూముల్లో మీడియా వాళ్ళు పిలవగానే వచ్చి కూర్చుని మీ నోటికి వచ్చింది చెప్పేస్తారు. వెళ్ళండి, చక్కగా అక్కడికి వెళ్ళి వెతకండి. మీకు అంత అనుభవం ఉంది కదా, జాతకాలు చెప్పే అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ పాప ఏ దక్షిణ వైపు ఉందా, ఉత్తర వైపు వెళ్ళిందా, ఎటు తూర్పు వైపు వెళ్ళిందా, ఇవన్నీ మీకు తెలుస్తాయి. కాబట్టి కళ్ళు మూసుకుని జపం చేసి అమ్మవారిని తలుచుకుని ఆ పాప ఎక్కడుందో పట్టుకొచ్చి ఇవ్వండి. మీ అంత గొప్పవాళ్ళు లేరని నమస్కారం చేస్తారు అందరూ కూడా. ఎందుకు అలా సోషల్ మీడియాలోకి వచ్చి పిచ్చి పిచ్చి జాతకాలన్నీ చెప్తారు? మీ జాతకాలే మీకు సరిగ్గా తెలియవు. తప్పిపోయిన పాప గురించి ఏం చెప్తారు? వేరే వేరే విషయాల గురించి ఏం మాట్లాడినా ఎవరు తప్పు పట్టరు. కానీ అక్కడ ఒక పసిపిల్ల పాపం, నోరు లేని పాప, ఏమీ తెలీదు, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్? ఏమో రేపు ఏం జరుగుతుందో, రేపు ఏ విషయం తెలుస్తుందో, ఎవరన్నా ఎత్తుకు వెళ్ళిపోయారేమో, తీసుకొచ్చి ఇస్తారేమో, ఏ విషయం కూడా తెలియకుండా ఎవరి నోటుకు వచ్చినట్టు వాళ్ళు ఆ రకంగా మాట్లాడేస్తుంటే ఏంటండి, వినడానికి ఎంత అసభ్యకరంగా ఉంది. చిన్న పాప విషయాన్ని ఎవరు ఎలా వాడుకోవాలో అలా వాడేసుకుంటున్నారు. పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా ఈ రకంగా చేస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, అలా అసభ్యకరమైన తమ్నైల్స్ పెట్టకండి. ఏమో ఇంకా పాప గురించి ఏమన్నా తెలుస్తుందేమోనండి, ప్రతి ఒక్కరు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ జాతకాలు చెప్పే వాళ్ళని మాత్రం లైవ్లోకి తీసుకుని మాత్రం ప్రశ్నించకండి. ఆ వీడియోలు చూడలేక చచ్చిపోతున్నాం. వాళ్ళ జాతకాలు వాళ్ళకే తెలియవు, కానీ ఈ పాప గురించి ఏం చెప్తారు? మీకు జాతకాలు చెప్పే అంత అనుభవం ఉన్నప్పుడు 11 రోజుల నుండి ఏం చేశారండి? ఇప్పటికే 11 రోజులుగా ఆ తల్లిదండ్రులు ఏడ్చి అలసిపోయి పాపం బాధపడుతున్నారు. మీరు చెప్పే జాతకాలు విని మీ వీడియోలు చూసి వాళ్ళు ఇంకా కుమిలిపోతారు. బాధపడే వాళ్ళని ఓదార్చాలి, కానీ బాధపడే వాళ్ళని ఇంకా బాధ పెడతారా చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. పసిపిల్ల మీద ఇలాంటి వీడియోలు మాత్రం దయచేసి ఎవరూ చేయకండి.